గుడ్ మార్నింగ్ అందరికీ. మణిపూర్లోని ఒక చిన్న విలేజ్ నుంచి వెళ్ళి ఈరోజు లేచిన నైట్ ఇక్కడ ఉన్నా కదా చూపిస్తే ఇక్కడ పైన ఉంది. ఇక్కడ పైన ఉన్న కింద అన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడే లేచిన అంటే కొంచెం ఫీవరిష్గా, కొంచెం డస్ట్ ఎక్కువ అవడం వల్ల కొంచెం ఇబ్బంది అండ్ కొంచెం లెగ్ పెయిన్ ఇట్లా కొన్ని ఉన్నాయి. ఈరోజు ఇక్కడ రెస్ట్ చేసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే మ్యాక్స్ ఎక్కడ వెళ్ళేది అక్కడ రెస్ట్ తీసుకుంటే బెస్ట్ కదా. అందుకే ఇక్కడ పాసిబిలిటీ ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడ రెస్ట్ తీసుకొని రేపు ఎర్లీ మార్నింగ్ 4 o'clock 3 o'clock అట్లా స్టార్ట్ అయ్యి పొద్దున ఇంకా మణిపూర్ వెళ్తే మణిపూర్ నుంచి మళ్ళీ నాగాలాండ్ వైపు స్టార్ట్ అయిపోతాం రేపు ఇంకా. సో అన్న షాప్ ఓపెన్ చేసిండు, పోదాం ఇంకా షాప్కి. షాప్ ఓపెన్ చేసిండు, నా బండి పక్కన పెట్టేసిండు. నేను బండి షాప్ ముందర పెట్టేసిన. నిన్న కాలు అసలు నడవస్తలేదు కొంచెం. అంటే ఏంటంటే మొన్న పోలీస్ అయిన వచ్చినప్పుడు లేచిన అందులోకి ఇంట్లోకి వెళ్ళి లేచినప్పుడు కొంచెం మజిల్ పట్టుకున్నట్టు అయింది. ఆ పెయిన్ అయితే ఇంకా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడతో దీంతో మొత్తం పిట్టలు అన్నీ తింటారు ఇక్కడ. అసలు జంతువులు ఏమన్నా వస్తాయా అన్నానన్న, జంతువులు ఎక్కడ వస్తాయి, ఉన్న నీళ్ళు చంపుకొని తింటున్నారు. పిట్టలనే వదిలేట్లేదు. గన్లు వాటి అంటే ఎయిర్ రైఫిల్స్ ఉంటాయి కదా, వీటితో చంపుకొని తింటున్నారు. అసలు ఇది ఏం కనబడే మనకు అంటున్నాడు. డిజైన్ మంచిగా ఉంది, ఇది డిఫరెంట్గా. ఇదే నైట్ అన్న దెంపుకొచ్చింది కదా బిర్యానీ ఆకుల చెట్టు. మరి పట్ట అంటారు కదా, అది దీంతోనే తయారద్దాం. మరి ఏందో లేదు, దీని బెరుడేనా మరి పట్ట అనేది చూడాలి. ఇంకా ఫుల్ ఉన్నాయి చెట్లు ఇక్కడ. నైట్ ఇక్కడ రాకొచ్చిండ నాకు తెలియదు. ఈ చెట్లన్నీ అవే. ఇక్కడ షాప్ ఉంది, చూసి రాపో అన్న, ఇక్కడనే చెట్లు ఉన్నాయి అని చెప్పేసి అంటున్నాడు. ఇగో చెట్టు పడిపోయింది, రోడ్డు వెడల్పు వేయడంలో పడేస్తున్నారు మొత్తం అంతా. ఇంకా దిగిపోదాం. ఇంకా బ్రష్ చేయలేదు, బ్రష్ చేస్తే ఇంకా కథం ఏమన్నా తినేసేయాలి బ్రష్ చేసి. ఇంకా అసలు ఇలా ఏం చేయాలో అర్థమైతే లేదు, అంత పిచ్చి లేచినట్టు అవుతుంది. అసలు ఎందుకు ఆగినా అనిపిస్తుంది. అంటే నైట్ అనిపిస్తే బాగుండు, ఇదే తీరుగా. ఇప్పుడు 9 అవుతుంది, కనీసం నేను ఇంపాల్ రగ్గు కూడా పోను. ఇప్పుడు స్టార్ట్ అయితే మార్నింగ్ 4కి అట్లా స్టార్ట్ అయితే ఈ టైంకి ఇంపాల్ పోతే కొంచెం రైడింగ్ అనేది ఎదిగి వస్తుంది. ఈ టైంకి పోయి మనం మధ్యలో కొంచెం కొట్టడం కన్నా ఈరోజు రెస్ట్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి అని డిసైడ్ అయినా. ఇక్కడ ఒక చిన్న హోటల్ ఉండే, హోటల్లో ఛాయ్ తాగినా. ఇంకా ఫుడ్ తినండి అని చెప్పేసి అంటున్నాడు. నాకు టిఫిన్ కావాలని చెప్పేసి అన్న. ఇంకా డక్ కర్రీ దొరుకుతుంది అంట 200, ఫిష్ 200 అట్లా చెప్పేసి అన్నాడు. రోడ్ ఎందుకో కానీ మొత్తం వైడన్ అవుతుంది. ఎందుకంటే బార్డర్కి ఏదైనా ఇష్యూ ఉండవచ్చు మేబీ, అందుకే యుద్ధ ప్రతిపాదికన మొత్తం అంతా మంచిగా చేస్తున్నారు రోడ్లు కానీ ఎవ్రీథింగ్. సో కాసేపు వీడియో ఎడిటింగ్ చేసుకుందాం. ఒక 2-3 వీడియోలు పెండింగ్ అయినాయి, అవన్నీ చేస్తే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాకు. అట్లా అన్న మనకు ఈరోజు పని అయిందని చెప్పేసి చలో ఇంకా ఫటాఫట్ పైన పోయి రెస్ట్ తీసుకుందాం. ఇంకా రోడ్డుకు సంబంధించిన వర్క్స్ నడుస్తుంది. వాళ్ళకు కంపెనీ వాళ్ళు ఎవరో ఫుడ్ తెచ్చిచ్చారంట. అన్నకు తెచ్చిచ్చాడు. నేను ఇప్పుడు ఇంకా నువ్వే తినేసి అని చెప్పేసి అన్నాడు. అన్నకు మంగళవారం అంట. సో ఇంకా ఈరోజు అయితే నేనే తింటున్నా. ఇంకా అన్నీ సెట్ చేసుకున్న. రైస్ ఉంది, పప్పు ఉంది, ఆలు కర్రీ ఉంది. పప్పు వాడను ఎందుకంటే హీట్ ఉంది. రైస్ ఉన్నాయి, తినేసి ఇంకా పైనకి వెళ్ళి పడుకుంటా. ఇంకా అమ్మ అక్కడ షాప్లోనే ఉన్నాడు. చలో ఇంకా ఫటాఫట్ తినేద్దాం. ఇక్కడ వాటర్ రావాలంటే కొండ ప్రాంతాల నుంచి రావాలి. పైప్ పనిచేస్తలే అంట. అన్న అడవుల నుంచి తీసుకుపోతున్నాడు. పాములు ఉంటాయా అని అన్న. భయం అవుతుందా నీకు పాములు అంటాడు. ఇంత అడవి చూడండి. ఇక్కడ ఓపెన్ చేసి ఉందంట, అందుకే రావట్లేదు వాటర్. అండ్ ఇంకెక్కడెక్కడ చూసుకోవాలి. ఇంకా ఇదర్కో పానీ ఖుంతా. అన్న పైనకి వెళ్ళిపోయాడు. ఇంకా ఇక్కడ ఒక వేరే ఇల్లు ఉంది, నేను పైన పెట్టేస్తాను చెప్పేసి వెళ్ళిపోయాడు. పైనకి అక్కడ కొండపైకి ఎక్కనంట, అక్కడ ఉంటాయి అంట వాటర్. వచ్చేసండి. ఇంకా వెళ్తున్నాం. ఫుల్ ఉన్నాయి పనస చెట్లు. నువ్వు పనస చెట్లు తింటావా అన్నానన్న. తింటా అని అన్న తర్వాత చెట్లు చూపించిండు. మొత్తం అంత ఘోరమైన చెట్లు. పాన్ చెట్లు ఉన్నాయి, దాల్చిన చెక్క చెట్లు ఉన్నాయి. అండ్ సెట్ చేస్తున్నాడు పాని వాటర్. ఆకు మన ఉంటుంది కదా బిర్యానీ ఆకు, ఆ చెట్లు ఉన్నాయి. మొత్తం అడిగిలు అన్నీ ఉన్నాయి, అన్నీ కొట్టేస్తున్నారంట చెట్లు. ఇప్పుడు మీకు పనస చెట్లు చూపిస్తే చూడండి. చూసుకుంటే ఇవన్నీ పనస చెట్లే.
మొత్తం పనస చెట్లే, కాయలు అయితే ఫుల్ ఉన్నాయి. మనం చూసుకుంటే ఇక్కడ కనబడుతుంది కదా, అట్లనే ఫుల్ కాయలు ఉన్నాయి చెట్లకి. ఠీకే నువ్వు మంచి జాగాలోకి వెళ్ళిపో, నేను చూసుకుంటూ వస్తా అని చెప్పేసి అంటున్నాడు. లైఫ్ అడ్వెంచర్ అన్నట్టు, ఇది వేరే మొత్తం ఇంకా ప్రపంచం, అడ్వెంచర్ లైఫ్ అన్నట్టు. ఇక పనస చెట్టు దీని యజమాని కొట్టేసిందంట. అడ్వెంచర్ లైఫ్. ఎన్నెన్ని చెట్లు ఉన్నాయో, ఇది మేబీ గ్రేప్ చెట్టు అనుకుంటా, గ్రేప్స్. అమ్మ పనసకాయలు పండు ఉంటానా నా సామిరంగా, ఇలా మొత్తం ఇవే తినుకుంటుంది నేనైతే. కొద్దిలేవు కాయలు. నాకు తెలిసి ఇక్కడ జనాలు ఏం ఉంచట్లేదు, అన్నీ కుమ్మేస్తున్నారు, అందుకే ఎట్లాంటి ఏం కనబడట్లేదు. ఇంకా ఆకులు పట్టుకెళ్తున్నాడు, ఏంటి మన బిర్యానీ ఆకులు మనం వేసుకుందాం కూరలో అని చెప్పేసి. కానీ పచ్చి స్మెల్ రావట్లేదు, మరి ఏమన్నా యాడ్ చేస్తారా ఏంటో తెలియదు, కానీ ఎండినవి వచ్చినంత స్మెల్ పచ్చి రావట్లేదు, మొత్తం పనసకాయలే. బతికిపోండి ఇంకా నా నోటి నుండి. అడ్వెంచర్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా, అడవిలో ఉండాలన్న కోరిక కూడా తీరిపోయింది మనకి ఈ రోజుతోని. నీళ్ళు పోతే మంచి స్నానం చేస్తే అయిపోతుంది. आरा नहीं आ रहा पानी आ रहा आएगा उधर से भरते अच्छा अच्छा धीरे धीरे से है ठीक है ओके ప్రతి ఒక్క చెట్టు ఉన్నది అడవిలో. ఇది మన డెన్ను. మొత్తానికైతే వచ్చినాం. నీళ్ళు ఎప్పుడు వస్తే చూడాలి, ఇంకా నీళ్ళు వస్తాయంట మెల్లగా. నీళ్ళు వస్తే స్నానం చేస్తే అయిపోతుంది. ఒక్కరోజు అయితే సాటిస్ఫై, నేను మంచిగా ఎంజాయ్ చేస్తున్నా. ఫారెస్ట్లోకి పోయినా వాటర్ సెట్ చేసుకుంటా, అంటే మా గ్లేషియర్స్ అట్లా వస్తాయి కదా కొండల నుంచి వెళ్ళి, అవన్నీ వాటర్ సెట్ చేసుకున్నాం. ఇంకా అవన్నీ వస్తే స్నానం చేసుకొని ఈ డ్రెస్ కూడా వాష్ చేసుకుంటే మనకి 15 రోజులు రాక బట్టలు ఉతకపోయినా ఏం కాదు. చలే ఇంకా వాటర్ వస్తే స్నానం చేసేద్దాం. మొత్తం ఇక్కడ సంబంధించిన విలేజెస్ అందరూ మొత్తం ఇక్కడ ఉంటారంట. అన్న నేను ఇద్దరం కలిసి ఒక రైడ్ పోతున్నాము. ఇద్దరం కలిసి రైడ్ పోతున్నా, ఎంజాయ్ చేస్తున్నాం ఇద్దరం. ఇంకా ఒక షాప్ పోతున్నాము, అన్నకు సామాను, నాకు చిన్న చిన్న సామాను కొనుక్కోవడానికి ఇంకా షాప్కి వెళ్ళిపోతున్నాం. ఈరోజు గోప్రో లాంటిది ఏం పెట్టలేదు, ఇంకా జస్ట్ ఇట్లా సింపుల్గా రైడ్ చేసుకుంటే పోవుడే. చూపిస్తా. షూ కూడా రిపేర్ చేయించుకునే ఛాన్స్ ఉంది, చూద్దాం రిపేర్ అవుతుందో కాదో. షూ కూడా చేపిద్దాం. మణిపూర్లో కటింగ్ షాప్ ఎంత ఉందో చూడండి. అన్న కటింగ్ కుట్టించుకోవడానికి వచ్చిండు. 2 months అవుతుందట కటింగ్ కుట్టించుకుంటున్నాడు అన్న. సిగ్నల్ వస్తుంది, చిన్న టౌను, 5G సిగ్నల్ వస్తుంది కానీ అంటే మొన్న మిజోరాంలో కూడా రాలే. మిజోరాం సిటీ ఉంది ఐజ్వాల్లో కూడా రాలేదు. ఎంత ఫాస్ట్ అంటే టకటక వీడియోలు అయితే అప్లోడ్ పెట్టేసుకున్నా. అన్నిటికి సంబంధించి ఏ అవసరం ఉన్నా కూడా వీళ్ళు ఇక్కడ రావాల్సిందేనంట. షాప్ చూడండి, చిన్న చిన్న కూరగాయల షాపులు కానీ ఏదైనా కూడా. అన్న కిరాణా షాప్ ఉంది కదా, ఆ కిరాణా షాప్ సామాన్ తీసుకోవడానికి కూడా అక్కడ మన బండి పెట్టేసిన, అక్కడే షాపు. అక్కడ తీసుకొని ఇంకా మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాం. 8 kilometers దూరంలో ఉంది. నాకైతే వచ్చినందుకైతే బెస్ట్, మంచిగా వీడియోలు అయితే అప్లోడ్ చేయడానికి అయితే ప్లేస్ దొరికింది మంచిగా. అన్న అయితే సామాన్ తీసుకుంటున్నాడు. ఇక్కడ కొంచెం షాప్ పెద్దగా ఉంది, సరవనా స్టోర్ అని చెప్పేసి, ఊరు పేరు లుంబా. ఓకే బాయ్ సామాన్ తీసుకుంటున్నాడు. సామాన్ అంతా చూడండి. షాప్ అయితే ఇక్కడ పెద్దగా ఉంది, అంటే కొంచెం ఇక్కడ తహసీల్ లెక్క, కొంచెం టౌన్ లెక్క ఉంది. ఆ టౌన్లో ఇది ఒక పెద్ద షాప్. ఇంకా సామాన్ వెనుక కూడా ఉంది. సామాన్ అయితే తీసుకున్నాం. ఈ అన్న ఎక్కడ కహాసే భయ్యా? బీహార్ సే. చాలామంది ఉన్నారు ఇక్కడ బీహారీ వాళ్ళు అయితే. బైక్ అయితే అక్కడ పెట్టేసినాం. ఇంకా సామాన్ వచ్చిన తర్వాత ఆటోలు వేసుకొని ఇంక వెళ్ళిపోతాం. ఈరోజు అయితే ఇది ఇంకా బ్లాగ్ ఎన్నే కంటిన్యూ చేస్తున్నాయి. ఇంకా లోకల్ విజిట్ చేసిన అయితే మొత్తం అంత ఈరోజు. చలో ఇంకా వెళ్ళిపోదాం. ఇక్కడ కూడా మన బైక్ని వింతగా చూస్తున్నారు, చదువుతున్నారు అందరు. ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాడు, ఈ బండి ఎక్కడిది టీఎస్ అని ఉందని చెప్పేసి అన్న చదువుతున్నాడు. ఇప్పటిదాకా వాళ్ళు కూర్చొని మొత్తం పరీక్షించిపోయారు. ఇప్పుడు ఈయన సెకండ్ పర్సన్ మొత్తం చెక్ చేస్తున్నాడు బండిని. స్నానం అయితే చేసేసినాం. అన్న షాప్ కాడ కూర్చున్నాడు. నేను బెండకాయలు కోస్తాను చెప్పిన, రైస్ అయితే పెట్టేసిండు. ఆలుగడ్డ కర్రీ చేసుకుందాం అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు ఇవి ఇంకా కట్ చేసేసి ఆలు కర్రీ చేసుకుని తినేద్దాం ఇంకా ఈ రోజుకైతే. చలో ఫటాఫట్.
నా వంట బాగా నచ్చిందంట అన్నకు. నిన్న చికెన్ చేసినావు అన్న, మంచిగా చేసినావు, అంటే మీ స్టైల్లా. ఇప్పుడు మా స్టైల్లో తింటాం అన్న, ఇప్పుడు చేయి నీ స్టైల్లా, నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి అన్నాడు. సామాన్ తీసుకురావడానికి అదొకటి ఇదొకటి. ఇక నాకు వచ్చిన విధంగా చేసేసి వంట చేసుకొని తినేద్దాం. ఇంకా అన్నేసి కలిపేయడమే, ఎట్లయితుందో చూడాలి. అన్నేసి కలిపేసిన. ఫైనల్గా అయితే కర్రీ అయింది. తిన్న తర్వాత చెప్తా తినచ్చా లేదా ఎట్లుంటుంది అనేది. అన్నేసి ఉడికించినాక అంతే, అన్నేసి ఉడికించి ఉప్పు కారం వేయడమే మన ప్యాటర్న్. తిన్నాక చూద్దాం ఎట్లుంటుంది అన్నది. ఇక్కడ ఈ రూమ్లో చూసుకుంటే సామాను ఉన్నాయి అన్నకి సంబంధించి. ఇవి ఉన్నాయిగా, ఇవి డైరెక్ట్ అడవిలోకి వెళ్ళి కొట్టుకొచ్చి ఇక్కడ పెడితే ఒక 5-6 డేస్ తర్వాత ఇట్లా వండినాయట. మంచిగా న్యాచురల్ ఇవి, వాటికి మందు లేదు, చెట్టుకు మందు లేదు, పండ్లకి మందు లేదు. ఇట్లా సామాన్ పెట్టుకున్నాడు. ఇట్లా బెడ్ వాళ్ళకి సంబంధించిన మొత్తం సామాన్ ఉంది. ఇది నా సామాను, ఇది అన్న సెటప్. ఎక్కువ ఇండక్షన్ స్టవ్ మీనే వాడడం, కరెంటు కొంచెం ఫ్రీ ఇక్కడ, అందుకే ఇక వాడేయడమే. బైక్ ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసిన ఈరోజు. 1900 కిలోమీటర్స్ తిరిగింది. అయినా కూడా ఎందుకంటే మనం ఘాట్ రోడ్లో ఎక్కడ డ్రైవింగ్ చేస్తున్నాం అని చెప్పేసి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసిన. మంచిగా నీట్గా వేసి పెట్టేసిన. సాల్ట్ తక్కువ ఉంది, కొంచెం కారం ఉంది, కనుమకి బాగానే ఉంది. ఇంకా తినేసి పోయి పడుకొని మార్నింగ్ లేసి స్టార్ట్ అయిపోదాం. ఇంకా చలో. ఫైనల్గా అయితే డిన్నర్ అయిపోయింది. ఇంకా పడుకోవడానికి పైకి వచ్చిన, పడుకుంటా. పొద్దున లేట్గా ఫిష్ తెచ్చుకుందాం, రోటీ వేసుకుందాం, తిన్నాక పోయాం అని చెప్పేసి అన్నారు. ఇంకా మన డిలే అవుతుంది అట్లా ఉండడం వల్ల. అట్లేం లేదు, ఇంకా పొద్దున్నే స్టార్ట్ అవుతుందని చెప్పేసి అన్న. కొంచెం చలి పెడుతుంది పైన, ఎందుకంటే పైన కదా రేకులు డైరెక్ట్ పైన చూసుకుంటే. సో పడుకొని మార్నింగ్ లేచి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా లేచి స్టార్ట్ అయిపోతా. ఇంకా ఇది నా వీడియో. అండ్ థ్యాంక్స్ పుష్పరంజన్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నన్ను బాగా చూసుకున్న ఈ 2 days అయితే. ఇంట్లో వాళ్ళ లెక్క ట్రీట్ చేసిన, మొత్తం అంతా తిప్పిన మొత్తం అంతా. సో నేను చాలా సాటిస్ఫై. అండ్ ఒక రూరల్ లైఫ్ కూడా చూడాలనుకున్నా, చూసిన ఈ రోజుతోని. నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఓకే, ఇంకా వీడియో అనేది ఎండ్ చేస్తున్నా, పడుకుంటా. చూపిస్తా మొత్తం అంతా చూడండి. ఛార్జింగ్ పెట్టేసిన సామాన్ అంతా, బ్యాగ్ ఇక్కడ పెట్టేసుకున్నా. అండ్ ఇది ఇచ్చిండు నెట్, నాకు సెట్ చేసుకోవస్తలేదు. అక్కడ కూడా కొన్ని సామాన్ ఉన్నాయి ఇంకా. సో ఇవన్నీ సర్దేసుకొని పడుకుందాం ఇంకా టకటక్. ఇంకా ఇది ఫైనల్గా వీడియో. అండ్ మీరు చూస్తున్న వారందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఇంకా రేపు పొద్దున్నే స్టార్ట్ అయిపోదాం ఫటాఫట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. గుడ్ నైట్. జై హింద్. జై భారత్.